ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రాథమికంగా గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణాన్ని పునరుజ్జీవంగా భావిస్తున్నట్టు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. యువకుడి పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా అధికారులు చూడాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడు విఘ్నేష్ను అరెస్టు చేశారని తెలియజేశారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో ఈరోజు జరిగిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విధులతో పాటు సమాజ సేవ చేయటం ప్రశంసనీయమన్నారు. రక్తదాన శిబిరాలు, ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శిక్షణ, విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించడం వంటివి వారి సేవలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు ఒకే చోట ఉండేలా విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చామని మంత్రి తెలియజేస్తూ, నేను కూడా లెక్చరర్ గా ఒక 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఒక అధ్యాపకుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా కష్టాలు కూడా నాకు తెలుసున్నటువంటి పరిస్థితి. జనరల్ గా పిల్లలు అక్క చెల్లి లేకపోతే అన్న చెల్లి ఇద్దరు కలిసి ఆ స్కూల్ కి వెళ్ళేవారు. ఇప్పుడు అన్న ఒక చోట, చెల్లి ఒక చోట అంటే ఇబ్బంది వస్తూ ఉంది. 2-3 కిలోమీటర్లు హై స్కూల్ కి దూరంగా పోవాలని అంటే చాలా కష్టమైనటువంటి పని. ప్రాథమిక విద్య అనేది ఒక హక్కు. ఆ యొక్క 117 జీవో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం ప్రభుత్వం చెప్పడం జరిగింది. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయ భవన పనులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభం కావడంపై పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. దీనిని అమరావతి పునర్నిర్మాణం కంటే పునరుజ్జీవంగా భావిస్తున్నట్టు తెలిపారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తయి దేశానికి రాష్ట్రం ఆదర్శం కావాలని, కర్నూలులో హైకోర్టు బెంచు ఏర్పాటు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రాథమికంగా గుర్తించామని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైద్య ఆరోగ్య సంచాలకులు పద్మావతితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ అతిసారను గుర్తించగానే ప్రభుత్వం అప్రమత్తమై వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. సుమారు 201 మందిలో అతిసార లక్షణాలు కనిపించగా వెంటనే వారికి చికిత్సను అందించామని మంత్రి పేర్కొంటూ, కేవలం గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అయింది. 40 బోర్డ్స్లో మీ శాంపుల్ తీయగా అందులో 25 బోర్డ్స్లో కంటామినేషన్ రిపోర్ట్ వచ్చింది. ఒక 2 డేస్లో మొత్తం సాల్వ్ చేసే దశగా మేము సొల్యూషన్ చేసాం. 201 కేసెస్లో 160 కేసెస్ వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని మార్నింగ్ అడ్మిట్ అయ్యి వెంటనే వాళ్ళు డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. కేవలం 40 కేసెసే ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించుకుంటాను. అందులో కూడా 15 కేసులు ఊర్లలో ఉన్న క్యాంప్లో పెట్టాము. ఒక కేసు కేజీహెచ్లో పెట్టడం జరిగింది. అది కూడా స్టేటస్ అయితే నార్మల్గానే ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీనిపై వాతావరణ శాఖ అధికారి ఆ వివరాలు తెలియజేస్తూ,
రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్ 22 ఉదయం నాటికి ఇది పశ్చిమ వాయు దిశగా కదిలి బలపడి వాయుగుండంగా మారుతుంది. దీని ఫలితంగా రాబో 2 రోజులకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ప్రజా దర్బారులో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోజు అనంతపురం నగరంలో నిర్వహించిన ప్రజా దర్బారులో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామంలో ఈరోజు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ది పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో మచిలీపట్నం పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల రూపాయల విలువ చేసే యూనిఫామ్లు, భద్రతా మాస్కులను ఈరోజు ఆయన పంపిణీ చేశారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈరోజు రాజమహేంద్రవరంలో 5K రన్ను నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు, తాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ పనులు ప్రారంభిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బూరుగుపల్లి, దొడ్డిపట్ల గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాల భాగంగా ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రాథమికంగా గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణాన్ని పునరుజ్జీవంగా భావిస్తున్నట్టు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.